ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారిని ఏ తారీఖు వారు వస్తారో, ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి. తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది. సవాల్ విసరలే. అంటే అన్నారంటారు కానీ మొన్నటి మీటింగ్ లో మీరు ఏమన్నారో పారి మంచిగా చూడండి సారు. ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. తలుగు తెంపుకున్నట్టు పెయ్యి మీదికి అమ్మవారే ఊనినట్టు ఒకటే తీరుగా మైకు ముంగడం ఒత్తుకుంటిరి. మీ కారు కూతలిన్న కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడికి కూడా వాయే. ఎంతమంది వస్తారో రాండ్రి, మీ వాళ్ళకు షాయి బిస్కెట్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పే. ఇప్పుడేమో నేను అనలేదా అని ఇట్లా మాట తప్పితే ఎట్లా, మీది నాలుకేనా ఇంకేమన్నా అనాలనిపిస్తుంది. కానీ తమరు ఒక ముఖ్యమంత్రి సార్ కదా, మిమ్మల్ని మేము అనగలుగుతామా అని కొందరు అనుకుంటున్నారట.